శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మల్లికార్జున స్వామి జాతర కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికావిష్కరణను యాదవ సంఘం నాయకులు ఆదివారం మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ఆవిష్కరించారు. జనవరి 24న శనివారం ఒగ్గు కళాకారుల వీర గంధాలతో గంగబోనం ఊరేగింపు, 25న ఆదివారం రాత్రి మందగంపల ఊరేగింపు, సోమవారం మల్లికార్జున స్వామి కళ్యాణం, అగ్నిగుండాల ప్రవేశం, రథం ఊరేగింపు, మంగళవారం రేణుకామాత కళ్యాణం, బండ్లు తిరుగుట కార్యక్రమాలుంటాయని యాదవ సంఘం నాయకులు తెలిపారు. జాతర ఉత్సవాలను పెద్ద ఎత్తున విజయవంతం చెయ్యాలని యాదవ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు బసనపల్లి సత్యనారాయణ యాదవ్, బేడ సంఘాల అధ్యక్షులు ఎర్రగొల్ల రమేష్ యాదవ్, అన్నమైన పోచయ్య యాదవ్, దోరగొల్ల దుర్గయ్య యాదవ్, గాయంతి శ్రీశైలం యాదవ్, బత్తుల రాజు యాదవ్, ఎర్రగొల్ల రాములు యాదవ్, బత్తుల శ్రీశైలం యాదవ్, బసనపల్లి కృష్ణ యాదవ్, అల్లాడి కిషోర్ యాదవ్, ఎర్రగొల్ల మహేష్ యాదవ్, గాయంతి రాజు యాదవ్, యాదగిరితో పాటు తదితరులు పాల్గొన్నారు. జనవరి 24 నుండి జరిగే శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు పత్రికావిష్కరణ ఆలయం వద్ద ఆవిష్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అందరం కుల సంఘం పెద్ద మనుషులతో పాటు పత్రికావిష్కరించడం జరిగింది. ఈ నెల జనవరి 24 శనివారం రోజున గంగాబోనం, ఆదివారం రోజున మందగంపల ఊరేగింపు, సోమవారం రోజున స్వామివారి కళ్యాణం, అదే మంగళవారం రోజున రేణుకామాత వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. మండలంలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఉత్సవాన్ని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రామపేట పట్టణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై యాదవ్, జై మాధవ్. బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ఈ జనవరి 24 నుండి రామాయంపేట గ్రామంలో ప్రారంభమవుతుంది. కావున జనవరి 24వ తేదీ వీరగంధాల ఊరేగింపు, గంగబోనం ఊరేగింపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 25వ తారీఖు రాత్రి 8 గంటలకు మందగంపల ఊరేగింపుతో స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. 26 సోమవారం రోజున 11 గంటలకు స్వామివారి మల్లికార్జున స్వామివారి పెళ్లి ఉంటుంది. తర్వాత మరుసటి రోజు 27వ తారీఖు నాడు శ్రీ అమ్మవారి రేణుకా ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి మరియు అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. ఇట్లు యాదవ సంఘం తరపున జై యాదవ్, జై జై యాదవ్. శ్రీ మల్లికార్జున స్వామి రామాయంపేట మల్లికార్జున స్వామి జాతరకు ప్రత్యేక మన దేవస్థానం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు యాదవ సంఘం నుండి 24 శనివారం రోజున గంగబోనం, 25 ఆదివారం రోజున మందగంపలు రాత్రి 8 గంటలకు, సోమవారం రోజు మల్లన్న కళ్యాణము, మళ్ళా అగ్గిగుండాలు, మళ్ళా రాత్రి 11 గంటలకు రథోత్సవము, మంగళవారం రోజున ఎల్లమ్మ కళ్యాణము, బండ్ల ఊరేగింపు మరియు బోనాలు వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా పాల్గొనవలసిందిగా ప్రతి కులస్తులకు కానీ అందరికీ కలిగి తెలియజేస్తున్నాం. మా కుల సమక్షంలో పత్రికా ఆవిష్కరణ జరపడం జరిగింది. దీనికి భారీ ఎత్తున ప్రజలు పాల్గొని జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్.